ఇకపై ఆధార్ కార్డు కావాలంటే అంత ఈజీ కాదు. 18 ఏళ్ళు దాటాయా? అయితే మీకు ఆధార్ కార్డు రానట్లే. ఎస్, మీరు విన్నది నిజం. అస్సాం కేబినెట్ దేశంలోనే సంచలన నిర్ణయానికి తెరలేపింది. బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఆట కట్టించడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రహ్మాస్త్రం విసిరారు. అస్సాం కేబినెట్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఏంటి? అసలు ఆధార్ కార్డుకి అక్రమ వలసలకి లింక్ ఏంటి? ఈ స్పెషల్ వీడియోలో క్లియర్ కట్గా మనం తెలుసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దేశంలో ఎక్కడైనా సరే పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు ఆధార్ కార్డు అనేది ఒక ప్రాథమిక హక్కు, అత్యంత కీలకమైన ఐడెంటిటీ. కానీ అస్సాంలో ఇకపై సీన్ రివర్స్ కాబోతోంది. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప 18 ఏళ్లు పైబడిన వారికి అస్సాంలో కొత్తగా ఆధార్ కార్డులు జారీ చేయబోరు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ చేశారు. ఒక్కసారి ఆయన ఏమన్నారో చూద్దాం. Who are taking these Aadhaar cards? We want to fully prove that no illegal immigrants is taking advantage of Aadhaar. Cabinet has decided to stop issuance of Aadhaar card for any person more than 18 years of age. However, for children below 18 years of age, Aadhaar will be continuously provided, but no one will get Aadhaar if the citizen is of 18 plus. Who are taking this? రూల్స్ అందరి కోసం మారతాయి, కానీ అస్సాంలో రూల్స్ మారాయి అంటే చొరబాటుదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. అస్సాం కేబినెట్ 2026 జూన్ 13న ఒక కీలకమైన నిర్ణయానికి ఆమోదం తెలిపింది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ కాంట్రవర్షియల్, అలాగే మోస్ట్ పవర్ఫుల్ డెసిషన్ వయోజనులకు ఆధార్ కార్డుల జారీ నిలిపివేత. అస్సాంలో ఇప్పటికే దాదాపు 100% ఆధార్ కార్డ్స్ ఇష్యూ చేయడం పూర్తయింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. జనాభా కంటే ఆధార్ కార్డుల సంఖ్య ఎక్కువ ఉంది. అంటే అక్కడి సిస్టమ్ లూప్ హోల్ని ఎవరో వాడుకుంటున్నట్లే కదా. ఆ లూప్ హోల్కి శాశ్వతంగా తాళం వేయడమే ఈ సరికొత్త ఆర్డినెన్స్. కొన్ని జిల్లాల్లో ఆధార్ రిజిస్ట్రేషన్ ఏకంగా 100% మార్కుని దాటిపోయిందట. అంటే అర్థం ఏంటి? చట్టవిరుద్ధంగా అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వలసదారులు తప్పుడు పద్ధతుల్లో ఫేక్ డాక్యుమెంట్లతో ఆధార్ కార్డులు పొందుతున్నారని. ఆధార్ అనేది కేవలం ఒక గుర్తింపు పత్రం మాత్రమే అయినప్పటికీ అక్రమ వలసదారులు దీంతోనే స్థానికుల ప్రభుత్వ పథకాలు, ల్యాండ్ రైట్స్, లోకల్ జాబ్స్ కొల్లగొడుతున్నారు. అందుకే సీఎం హిమంత బిశ్వ శర్మ ఇకపై 18 ఏళ్లు పైబడిన వారికి ఆధార్ జారీ నో అంటూ స్ట్రిక్ట్ రూల్స్ తెచ్చారు. అయితే ఇక్కడ మరొక డౌట్ రావచ్చు. నిజమైన అస్సాం ప్రజలకు ఆధార్ కావాలంటే పరిస్థితి ఏంటి? డోంట్ వరీ, దీనికి కూడా ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. 18 ఏళ్ల లోపు వారికి నో ప్రాబ్లం. ఈ కొత్త ఆంక్షలు కేవలం 18 ఏళ్లు పైబడిన వయోజనులకు మాత్రమే వర్తిస్తాయి. పిల్లలకు యథావిధిగా ఆధార్ ఇస్తారు. ప్రత్యేక మినహాయింపు ఉంటుంది. ఇంకా ఆధార్ కార్డులు పొందని షెడ్యూల్ తెగలు, అలాగే తేయాకు తోట కార్మికులకు మార్చి 2027 వరకు టైం ఇచ్చారు. కలెక్టర్ అనుమతి తప్పనిసరి. ఒకవేళ అసాధారణ పరిస్థితుల్లో ఎవరైనా 18 ఏళ్లు దాటాక ఆధార్ కావాల్సి వస్తే లోకల్ డిస్ట్రిక్ట్ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పంపాలి. గవర్నమెంట్ క్షుణ్ణంగా వెరిఫై చేశాకే పర్మిషన్ ఇస్తుంది. అక్రమంగా వస్తే అస్సాంలోకి అడుగు పెట్టలేవు. ఒకవేళ వచ్చినా నీకు ఐడెంటిటీ దొరకదు. ఏప్రిల్ 1, 2027 తర్వాత అస్సాంలో ఆధార్ పొందడం ఆకాశంలో చుక్కలు పట్టుకోవడమే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ గుర్తుందా? ప్రతి ఒక్క చొరబాటుదారుణ్ణి ఏరిపారేస్తాం అన్నారు. అదే టార్గెట్గా పెట్టుకొని అస్సాం ప్రభుత్వం ఇప్పుడు అడుగులు వేస్తుంది. కేవలం చొరబాటుదారులను అడ్డుకోవడమే కాదు, అస్సాం ఫ్యూచర్ అర్బన్ డెవలప్మెంట్కి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గౌహతిలోని లోక్ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక భారీ శాటిలైట్ సిటీ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా గౌహతి శాటిలైట్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. పలాస్బారి, సువాల్కుచ్ వంటి ప్రాంతాలను మెట్రోపాలిటన్ రేంజ్లో డెవలప్ చేయడమే దీని లక్ష్యం. ఇదొక్కటే కాదు బాస్, రూరల్ ఎకానమీని బూస్ట్ చేయడానికి జూలై 1 నుంచి ఏకంగా 2000 కోట్ల పథకానికి శ్రీకారం చుడుతున్నారు. దీని పేరు వీక్షిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్. ఈ స్కీమ్ కింద ప్రతి పంచాయతీకి 70 లక్షల నుంచి 1.5 కోట్ల వరకు డైరెక్ట్ ఫండింగ్ ఇస్తారు. గతంలో MGNREGA లాంటి పథకాల్లో జరిగిన తప్పులు, లూప్ హోల్స్ ఇక్కడ రిపీట్ కావు. పారదర్శకత కోసం ప్రత్యేక మానిటరింగ్ కమిటీని రంగంలోకి దించుతున్నారు. రూపాయి కూడా పక్కదారి పట్టడానికి వీల్లేదు. అలాగే పరిపాలన సంస్కరణలో భాగంగా
ఐఏఎస్, అఖిల భారత సర్వీస్ అధికారులు డిప్యుటేషన్లపై కూడా కేబినెట్ కంట్రోల్ తెచ్చింది. ఇకపై వారు సెంట్రల్ లేదా అదర్ స్టేట్స్ డిప్యుటేషన్కు వెళ్లాలంటే కేబినెట్ ఎన్ఓసి తప్పనిసరి. జూలై 1 నుంచి 3 మధ్య ప్రధానమంత్రి మోదీ కూడా అస్సాంలో పర్యటించే అవకాశం ఉంది. అలాగే జూలై 6 నుంచి ప్రారంభం కానున్నటువంటి అస్సాం బడ్జెట్ సమావేశాల్లో 2026-27 పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే అస్సాం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు కేవలం పరిపాలనా పరమైనవి కావు. ఇవి పొలిటికల్ అండ్ డెమోగ్రాఫిక్ ప్రొటెక్షన్ గేర్స్. స్థానిక అస్సామీ ప్రజల హక్కులను, భూములను, ఉద్యోగాలను కాపాడడానికి సీఎం హిమంత బిశ్వ శర్మ వేసినటువంటి ఈ మాస్టర్ ప్లాన్ దేశవ్యాప్తంగా ఎలాంటి చర్చకు దారితీస్తోంది? చొరబాట్లకు చెక్ పెట్టాలన్నా, సరిహద్దుల్లో భద్రత పెంచాలన్నా గట్స్ ఉండాలి. ఆ గట్స్ ఉన్నాయి కాబట్టే హిమంత సర్కార్ ఈ సంచలన నిర్ణయం తీసుకోగలిగింది. అక్రమ వలసలపై ఉక్కుపాదం, చొరబాటుదారులకు ఆధార్ చెక్, ఈ 2000 కోట్లతో గ్రామీణ విప్లవం, గౌహతిలో శాటిలైట్ సిటీ, ఒకే ఒక్క కేబినెట్ మీటింగ్తో అస్సాం ఫేస్ను మార్చేలా హిమంత బిశ్వ శర్మ వేసినటువంటి ఈ అడుగులు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. మరి అస్సాం మోడల్ చొరబాటుదారులను ఎంతవరకు అడ్డుకుంటుంది? దేశంలోని మిగతా సరిహద్దు రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడుస్తాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? 18 ఏళ్లు పైబడిన వారికి ఆధార్ ఇవ్వకపోవడం కరెక్టేనా? కామెంట్ చేయండి. ఇలాంటి రూల్స్ మన రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తీసుకురావాలని మీరు అనుకుంటున్నారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆర్ స్ట్రీమ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.